సో గైస్ తన పేరు పార్కో. అతన్ని అందరూ కూడా బుల్లి చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఒకరోజు తన లైఫే మారిపోద్ది. అంటే తనకు ఒక హ్యాండ్సమ్ బాడీ దొరకస్తుంది. దాంతో ఆబ్వియస్లీ తన లైఫ్ మారిపోద్ది. సో తన లైఫ్ ఎట్లా మారిపోయిందో నేను లాస్ట్ 3 వీడియోస్ లో చెప్పాను. సో ఒకవేళ మీరు ఆ 3 వీడియోస్ ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మనం వాస్కో ఒక బ్యాక్ స్టోరీ ఆర్క్ ని చూసాం కదా. సో దాని తర్వాత అబాండన్ డాగ్ ఈను ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఆర్క్ లో మనం 2 స్టోరీస్ ని చూస్తాం. ఒక స్టోరీ ఏమో ఒక డాగ్ దనమాట, అండ్ ఇంకొక స్టోరీ ఏమో క్రిస్టల్ దనమాట. అంతే మీకు గుర్తుంది కదా. సో మన పార్క్ లాగానే తిన దగ్గర కూడా 2 బాడీస్ ఉంటాయి అనమాట. అండ్ గైస్ నేను లావుగా ఉన్న పార్క్ ని పార్క్ అని పిలుస్తా, అండ్ హ్యాండ్సంగ్ ఉండే వాడిని డానియల్ అని పిలుస్తా. ఓకేనా. అండ్ ఇంకా ఈ ఆర్క్ ని స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఒకరి దగ్గర ఒక డాగ్ ఉంటది అనమాట. అండ్ ఆ డాగ్ ఒక ప్యూర్ బ్రీడ్ డాగ్ అనమాట. బట్ ఈ డాగ్ కి ఇంకొక డాగ్ పుడుతుంది. బట్ అదొక మిక్స్ బ్రీడ్ అనమాట. అండ్ దీంతో ఎవరికి కూడా ఈ డాగ్ నచ్చదు, జస్ట్ బికాస్ ఇది ఒక మిక్స్ బ్రీడ్ కాబట్టి. బట్ ఆ డాగ్స్ ఒక ఓనర్ కూతురు ఉంది కదా. సో తనకి ఈ డాగ్ నచ్చుతుంది అనమాట. అండ్ తను ఈ డాగ్ ని పెంచుకోవాలని అనుకుంటది. అండ్ తను ఈ డాగ్ కి ఈను అని పేరు పెడుతుంది. అండ్ అట్లా కొన్ని రోజులు అయిపోతాయి. అండ్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట. అండ్ గైస్ వాళ్ళు ఈనుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ దాంతో ఈను అక్కడే వెయిట్ చేస్తుంటది. తన ఓనర్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందని తన కోసము. బట్ నో, అట్లా అవ్వదు. ఎన్ని రోజులైనా సరే తన ఓనర్ వెనక్కి తిరిగి రాదు. బట్ ఈనుకి ఆ విషయం అర్థం కాదు. దాంతో ఈను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటది చాలా రోజుల నుంచి. అండ్ గైస్ వేరే సైడ్ మనం క్రిస్టల్ ని చూస్తాం. అండ్ తను మన డానియల్ వాళ్ళ స్కూల్లోనే అండ్ సేమ్ క్లాస్ లోనే అడ్మిషన్ తీసుకుంటది. బట్ గైస్ తిను తన లావ్ బాడీలో వస్తుంది అనమాట స్కూల్ కి, అందమైన బాడీలో కాకుండా. అండ్ గైస్ ఇప్పటి నుంచి మనం తిన లావ్ బాడీని చాయ్ అని పిలుద్దాం, అండ్ అందమైన బాడీని క్రిస్టల్ అని పిలుద్దాం. ఓకేనా. అండ్ గైస్ చాయ్ ఏం బాగోదు కాబట్టి అందరూ కూడా తనని ఎక్కిరించడం స్టార్ట్ చేస్తారు. క్లాస్ లోకి రాగానే ఈవెన్ అమ్మాయిలు కూడా ఎక్కిరిస్తూ ఉంటారు తనని. బట్ మన డానియల్ తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ చాయ్ కి హ్యాండ్సంగ్ ఉండే వాళ్ళు నచ్చరు అనమాట. ఎందుకంటే హ్యాండ్సంగ్ ఉండే వాళ్ళు తనని మంచిగా ట్రీట్ చేస్తారు అనమాట. తిను అందంగా ఉన్నప్పుడు. అదే తను ఈ బాడీలో ఉన్నప్పుడు తనని ఎవరు కూడా పట్టించుకోరు, అండ్ ఉల్టా ఎక్కిరిస్తారు కూడా. సో అందుకే చాయ్ కి హ్యాండ్సంగ్ ఉండే వాళ్ళు నచ్చరు అనమాట. అండ్ గైస్ ఆ డాగ్ ని అయితే మన పార్క్ అండ్ క్రిస్టల్ కలిపి చూసుకుంటుంటారు అనమాట. అండ్ గైస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అవుతుంది. అండ్ అది ఏంటంటే మన డానియల్ ఉన్నాడు కదా, సో తను చాయ్ కి పడిపోతాడు అనమాట. అండ్ క్రిస్టల్ ఉంది కదా, సో తను మన పార్క్ కి పడిపోతుంది అనమాట. అంటే గైస్ ఇక్కడ మీరు గమనించినారా, వాళ్ళిద్దరు కూడా ఒకరిని ఇంకొకరు ఇష్టపడుతున్నారు. బట్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ లావైన బాడీస్ ని ఇష్టపడుతున్నారు. అండ్ గైస్ క్రిస్టల్ ఈ స్కూల్ కి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే డానియల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి. ఎందుకంటే తన ఫాదర్ అట్లా చేయమని చెప్తాడు అనమాట తనకి. సో అందుకే తను వస్తుంటది స్కూల్ కి. అండ్ తన ఫాదర్ ఎందుకట్లా చేయమన్నాడో మనకి ముందుకు పోయే కొద్దీ తెలుసుదాకండి. అండ్ గైస్ క్రిస్టల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని తన ఫాదర్ కి తెలుసు అనమాట. ఇంకా వేరే ఎవరికి తెలియదు అనుకుంటా. అండ్ గైస్ మన పార్క్ అయితే రోజు ఆ డాగ్ దగ్గరికి పోతూ ఉంటాడు, ఆ డాగ్ ని చూసుకోవడానికి. అండ్ ఫుడ్ కూడా తీసుకెళ్తూ ఉంటాడు తను ఆ డాగ్ కి తినిపించడానికి. సో అట్లా మెల్లిగా ఆ డాగ్ యాక్సెప్ట్ చేస్తుంది పార్క్ ని యాజ్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో గైస్ ఈ డాగ్ కి పిల్లలు కూడా పుడతాయి అనమాట. బట్ ఆఫ్ కోర్స్ వాటి అన్నిటిని కూడా మన పార్క్ కూడా పెంచుకోలేడు కదా, అండ్ చూసుకోలేడు కదా. ఎందుకంటే తన దగ్గర అన్నగడం డబ్బులు లేవు కాబట్టి. అండ్ దాంతో మన డానియల్ ఆ డాగ్ ఒక పిల్లల్ని జేకి ఇచ్చేస్తాడు వాటిని పెంచుకోమని. అండ్ జే వాటిని తీసుకుంటాడు కూడా. బట్ గైస్ జేకి భయం అనమాట డాగ్స్ అంటే. బట్ అయినా సరే తను వాటిని పెంచుకుంటాడు ఫర్ డానియల్. అండ్ ఆల్సో గైస్ ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో మనకి తెలుస్తుంది దట్ వాస్కోకి కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టము అని. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్క్ పేరేంటి, అటెన్షన్ ఆర్క్ అనమాట. అండ్ గైస్ మన డానియల్ ఆ పప్పీస్ ని జేకి ఇవ్వక ముందు వాస్కో డానియల్ ని అడుగుతాడు అనమాట, నేను మీ ఇంటికి వచ్చి ఆ పప్పీస్ ని చూడొచ్చా అని. బట్ మన డానియల్ వద్దని అంటాడు. ఎందుకంటే వాస్కో తన ఇంటికి వస్తే తనకి పార్క్ కనిపిస్తాడు కదా. అండ్ దాంతో వాస్కో పార్క్ ని లేపేచ్చు కదా ఫ్రమ్ స్లీప్ అన్నప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోవచ్చు కదా. సో అందుకే డానియల్ వద్దని అంటాడు. అండ్ దాంతో వాస్కో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే ఒకడు అంటాడు వాస్కోతో, నా దగ్గర ఒక గోల్డెన్ రిట్రీవర్ ఉంది అని. అండ్ దాంతో వాస్కో సంతోషపడిపోతాడు. అండ్ గైస్ వీడి పేరు తాజున్ అనమాట. అండ్ వీడు అన్ని అబద్ధాలు చెప్తాడు అనమాట. అండ్ దాంతో జేసు వాడిని అడుగుతాడు గోల్డెన్ రిట్రీవర్ ఎంత పెద్దగా ఉంటుందని. అండ్ దాంతో తాజున్ గాడు అంటాడు ఒక చివావా అంతా అని. అండ్ దాంతో జేసు వాస్కోని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ గైస్ ఈ తాజున్ గాడికి ఎక్కువ అటెన్షన్ కావాలన్నమాట. సో అందుకే వీడు ఎక్కువ అబద్ధాలు చెప్తుంటాడు అనమాట ఫర్ ద అటెన్షన్. అండ్ గైస్ తర్వాత రాత్రి అయిపోద్ది. అండ్ వీడు ఒక యాప్ యూజ్ చేస్తుంటాడు. అండ్ గైస్ ఈ యాప్ ఒక పేరు ఏంటో తెలుసా, ఫేస్బుక్ అనమాట. అంటే ఇది ఫేస్బుక్ ఒక కాపీ అనమాట. అండ్ గైస్ వీడు ఫేస్బుక్ లో వీడియోస్ పెడుతూ ఉంటాడు ఫేమస్ అవ్వడానికి. అండ్ గైస్ అప్పుడే వీడికి ఒకడు కనిపిస్తాడు ఫేస్బుక్ లో. అండ్ వాడు వీడియోలో అంటాడు, నాలాంటి బ్రాడ్ షోల్డర్ గాయి మిమ్మల్ని డేట్ కి రమ్మని అడిగితే మీరు వస్తారా అని. అండ్ ఆ వీడియోకి చాలా వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయి అనమాట. అండ్ చాలా మంది అమ్మాయిలు కామెంట్స్ కూడా పెడతారు అనమాట ఆ వీడియోకి. అండ్ దాంతో తాజున్ గాడు కూడా సేమ్ వాళ్ళగానే వీడియో పెడతాడు. బట్ ఆఫ్ కోర్స్ వీడియోకి ఏమి అనగానే వ్యూస్ రావు, అండ్ లైక్స్ అండ్ కామెంట్స్ అయితే అసలు రావు. అండ్ గైస్ సేమ్ వీళ్ళలాగానే మన డానియల్ కూడా వీడియో చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ డానియల్ ఒక వీడియో చాలా పాపులర్ అయిపోద్ది. అండ్ తనకి 9 మిలియన్ లైక్స్ వస్తాయి అనమాట. అండ్ గైస్ ఇట్లనే తాజున్ గాడు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాడు. అండ్ వాళ్ళలాగా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాడు వాడు. బట్ వాడికి ఏమి అనగానే వ్యూస్ లైక్స్ అండ్ కామెంట్స్ రావన్నమాట వేరే వాళ్ళకి వచ్చినట్టు. సో ఇట్లనే వీడియో చేస్తూ ఉంటాడు రోజంతా. అండ్ గైస్ తర్వాత తాజున్ గాడు చాలా మంది అమ్మాయిల ప్రొఫైల్స్ చూస్తుంటాడు. అండ్ ఒక అమ్మాయిది ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ వీడు రోజు ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తుంటాడు అనమాట. బట్ ఆఫ్ కోర్స్ ఆ అమ్మాయి వీడికి ఏమి రిప్లై ఇవ్వదు. వీడు ఎన్నిసార్లు
మెసేజ్ చేసినా సరే బట్ గైస్ ఆ అమ్మాయి డైహ్యూన్ అనే వాడికి రిప్లై ఇస్తుంది అనమాట కామెంట్స్ లో. అండ్ దాంతో తాజన్ గాడు వాడి ప్రొఫైల్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ డైహ్యూన్ అనే వాడు ఒక గ్యాంగ్స్టర్ అనమాట. బట్ వీడు చాలా ఫేమస్ అనమాట ఫేస్బుక్ లో. అండ్ వీడికి చాలా డబ్బులు కూడా వస్తుంటాయి. అండ్ వీడు చాలా మంది అమ్మాయిలతో కూడా తిరుగుతూ ఉంటాడు. అండ్ తాజన్ గడికి కావాల్సింది ఇదే కదా. బట్ వాడు చేసిన నార్మల్ కంటెంట్ వల్ల వాడికి ఏమీ ఎంగేజ్మెంట్ రావట్లే కదా. అండ్ వాడికి కావాల్సిన అటెన్షన్ వాడికి రావట్లే కదా. అండ్ దాంతో గైస్ తాజన్ గడు ఏం చేస్తాడు తెలుసా, వాడు ఒక వీడియో చేస్తాడు. అండ్ ఆ వీడియోలో వాడు డైహ్యూన్ గడిని చాలా తిడతాడు అండ్ ఎక్కిరిస్తాడు. అంత వాడు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాడు. అండ్ గైస్ తాజన్ గడు అనుకుంటాడు ఈ వీడియోకి కూడా అసలేమీ ఎంగేజ్మెంట్ రాదు, వాడి వేరే వీడియోస్ లాగానే అని. అండ్ అట్లా అనుకుని వాడు పడుకుని పోతాడు. బట్ గైస్ పొద్దున్న లేచి చూస్తే ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంటే వీడియో చాలా పాపులర్ అయిపోద్ది. అండ్ గైస్ ఒక్క వీడియోతో వాడికి 10K ఫాలోవర్స్ వచ్చేసారు అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ తాజన్ గడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు, వాడు ఫేమస్ అయిపోయిండు అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం డైహ్యూన్ గానే చూస్తాం. అండ్ వాడు ఒకరిని కొడుతుంటాడు, ఎందుకంటే వాడు డైహ్యూన్ వాళ్ళ బ్రదర్ కార్ ని తీసుకుని అమ్మేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది అనమాట డైహ్యూన్ గారికి. సో అందుకే డైహ్యూన్ ఇప్పుడు వాడిని కొడుతుంటాడు. అండ్ డైహ్యూన్ వాడితో అంటాడు కార్ ని అమ్మేసినందుకు ఎక్కువ డబ్బులు తిరిగి ఇవ్వమని. అండ్ గైస్ ఎప్పుడే డైహ్యూన్ గాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు డైహ్యూన్ గాడికి తాజన్ గడి వీడియో చూపిస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ డైహ్యూన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ వేరే సైడ్ స్కూల్లో అయితే అందరు కూడా తాజన్ గడి గురించే మాట్లాడుకుంటుంటారు బికాస్ ఆఫ్ హిస్ వీడియో. అంటే ఒక్క వీడియోతో వాడు ఎంతకైనా ఫేమస్ అయిపోయినా చూడండి. అండ్ ఇదంతా తాజన్ గడికి చాలా నచ్చుతూ ఉంటది, ఎందుకంటే వాడికి కావాల్సిందే అటెన్షన్ కదా. సో అందుకే వాడికి ఇదంతా నచ్చుతూ ఉంటది, అందరూ వాడి గురించి మాట్లాడుకోవడం. అండ్ గైస్ అప్పుడే వాడి దగ్గరికి డోగాడు వస్తాడు. అండ్ వీడు ఆల్రెడీ పాప్రికా టీవీలో ఫేమస్ కదా, బట్ అది వీడికి సరిపోదంట. సో అందుకే డోగాడు ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. సో అందుకే ఇప్పుడు డోగాడు తాజన్ గడి దగ్గరికి వచ్చిండు, ఎందుకంటే తాజన్ గడు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కాబట్టి ఫేస్బుక్ లో. సో దాంతో డోగాడు వాడితో ఒక వీడియో చేద్దామని అనుకుంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ తాజన్ గడు ఒప్పేసుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు స్కూల్లో ముగ్గురు ఉన్నారు అనమాట హూ ఆర్ ఫేమస్ ఇన్ పాప్రికా టీవీ. అండ్ వాళ్ళు ఎవరు, యూయికిమ్, డోగాడు అండ్ మన డ్యూక్ అనమాట. అండ్ గైస్ తర్వాత డోగాడు డానియల్ దగ్గరికి వస్తాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు మన ఇద్దరం కలిపి ఒక వీడియో చేద్దామా ఫేస్బుక్ లో, అండ్ మంచిగా డబ్బులు సంపాదిద్దామా అని వాడు డానియల్ తో అంటాడు. అండ్ గైస్ ఫేస్బుక్ అనగానే డానియల్ కి తన ఫస్ట్ డే గుర్తొస్తుంది ఇన్ దిస్ సిటీ. అండ్ గైస్ మీకు గుర్తుంటే మన పార్క్ ఫస్ట్ టైం ఈ సిటీకి వచ్చినప్పుడు జాక్ గాడు పార్క్ ని చాలా కొట్టాడు కదా. అండ్ అప్పుడు చాలా మంది వీడియో తీసి అప్లోడ్ చేసినారు అనమాట ఫేస్బుక్ లో. అండ్ అప్పుడు చాలా మంది ఎక్కిరించినారు కూడా పార్క్ ని. సో అందుకే ఫేస్బుక్ అనగానే డానియల్ ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో తను డోగాడి ఆఫర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే జాక్ గాడు డోగాడుతో మంచిగా అంటాడు కొంచెం మెల్లిగా మాట్లాడరా, నాకు నిద్ర వస్తుంది, నీ వల్ల నా నిద్రపోతుంది అని జాక్ గాడు మంచిగా అంటాడు డోగాడుతో. బట్ డోగాడు జాక్ తో అంటాడు నేనెందుకు నీ మాట వినాలి, నేనేం సైలెంట్ గా ఉండాని డోగాడు అంటాడు. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు నువ్వు నాతో గొడవపడడానికి ట్రై చేస్తున్నావా అని. అండ్ జాక్ గాడికి కోపం వస్తూ ఉంటది. అండ్ దీంతో డోగాడికి భయం అయితే వేస్తుంది. బట్ వాడు జాక్ తో అంటాడు నేనేమి నీ కింద పని చేయట్లేదు నీ మాట వినడానికి. అండ్ ఆల్సో నువ్వు నా డబ్బు ఎంతకన్నా ఖర్చు పెట్టినావో తెలుసా నీకు, అందుకే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని డోగాడు అంటాడు జాక్ తో. అండ్ గైస్ వీళ్ళ మాటలని కూడా చాయ్ వింటుంటది. అందుకే చాయ్ ఉంది కదా, సో తను ఒక మేజర్ షేర్ హోల్డర్ అనమాట ఇన్ ద పాప్రికా టీవీ. అంటే పాప్రికా టీవీ తిందే అనమాట. అండ్ తిను అనుకుంటది పాప్రికా టీవీలో కొంచెం ఫేమస్ అవడం వల్ల డోగాడికి పొగరు పెరిగిపోయింది, సో అందుకే వాడిని తీసేయాలి ఫ్రమ్ పాప్రికా టీవీ అని చాయ్ అనుకుంటూ ఉంటది. అండ్ గైస్ ఫీరేసాడు జాకు అండ్ డో ఆల్మోస్ట్ ఫైట్ చేసుకోబోతారు. బట్ మన డానియల్ వాళ్ళు వాళ్ళిద్దరిని ఆపేస్తూ ఉంటారు. అండ్ డానియల్ వాళ్ళిద్దరితో అంటాడు మీ ఇద్దరు అసలు ఎందుకు గొడవ పడుతున్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని డానియల్ అంటాడు. దాంతో డోగాడు అంటాడు ఫ్రెండ్స్ ఆ జాక్ గడు మమ్మల్ని అసలు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగా చూడలేదు, వాడు మమ్మల్ని వాడి కింద పనిచేసే వాళ్ళగా చూశాడు అంతే, ఫ్రెండ్స్ లా కాకుండా అని డోగాడు అంటాడు. అండ్ గైస్ దాంతో జాక్ గాడు అసలు మేము మాట్లాడు అండ్ వాడు గొడవ కూడా ఆపేసాడు ఇంకా. అండ్ గైస్ ఫిరేసాడు మనం తాజన్ గాని చూస్తాం. అండ్ వాడు చాలా షాక్ అయిపోతూ ఉంటాడు, ఎందుకంటే గైస్ వీడు డైహ్యూన్ గాడి మీద వీడియో చేసిండు కదా, అండ్ అది చాలా పాపులర్ అయిపోయింది కదా. అండ్ దాంతో వీడికి 10K ఫాలోవర్స్ కూడా వచ్చేసినారు కదా. అండ్ దాంతో వీడు అనేసుకుంటాడు ఇప్పుడు నేను ఏం వీడియో పెట్టినా సరే అది కూడా చాలా పాపులర్ అయిపోద్ది అండ్ చాలా ఎంగేజ్మెంట్ వస్తుంది జస్ట్ లైక్ డైహ్యూన్ వీడియో అని వీడు అనేసుకుంటాడు. బట్ గైస్ వీడి వేరే వీడియోస్ కి అసలేమి ఎంగేజ్మెంట్ రాదు డైహ్యూన్ గాడి వీడియోకి వచ్చినట్టు. సో అందుకే వీడు చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అండ్ వీడు చాలా భయపడిపోతూ ఉంటాడు వీడికి వచ్చిన ఫాలోవర్స్ తగ్గిపోతారేమో అని. అండ్ దాంతో వీడు మళ్ళీ విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ వీడు గుండు కూడా చేసుకుంటాడు ఫర్ వ్యూస్. అండ్ గైస్ ఫిరేసాడు మనం డైహ్యూన్ గాని చూస్తాం. అండ్ వాడి ఫ్రెండ్స్ వాడిని అడుగుతారు మనం తాజన్ గాని అట్లా వదిలేస్తామా ఏమి చేయకుండా వాడికి దులతి చేయకుండా అని వాడి ఫ్రెండ్స్ వాడిని అడుగుతారు. అండ్ డైహ్యూన్ గాడు వదిలేద్దామని అనుకుంటాడు తాజన్ గాన్ని, ఎందుకంటే వాడు ఇంకేమి చిన్నాడు కాదు కదా, ఇప్పుడు పెద్దోడు అయిపోయింది కదా. సో అందుకే వాడు ఇట్లాంటి టైం వేస్ట్ పనులు చేయొద్దని అనుకుంటాడు. సో అందుకే వాడు వదిలేద్దామని అనుకుంటాడు తాజన్ గాన్ని. అండ్ ఆల్సో వాడికి డబ్బు అండ్ వ్యూస్ ముఖ్యం అనమాట. అండ్ ఆల్సో గైస్ మీకు గుర్తుంటే డోగాడు తాజన్ గాని అడుగుతాడు కదా మన ఇద్దరం కలిపి ఒక వీడియో చేద్దామని. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఒక వీడియో చేస్తుంటారు తాజన్ గాడి ఇంట్లో. అది కూడా ఎవరి మీద తెలుసా గైస్, మళ్ళీ డైహ్యూన్ గాడి మీదనే వీళ్ళిద్దరు వీడియో చేస్తుంటారు. అండ్ ఈసారి వీళ్ళు వీడియోలో చాలా తిడతారు డైహ్యూన్ గాన్ని అండ్ చాలా ఎక్కిరిస్తారు. అండ్ దాంతో ఇంకేముంది ఈ వీడియో కూడా చాలా పాపులర్ అయిపోద్ది. అండ్ దాంతో తాజన్ గాడు చాలా భయపడిపోతాడు ఈ వీడియో చూసినాక డైహ్యూన్ గాడు వీళ్ళని కొట్టడానికి వస్తాడేమో అని. అండ్ దాంతో డోగాడు వాడుతూ ఉంటాడు ఏమి వరి అవ్వకరా, డైహ్యూన్ గాడికి వేరే పని పాట ఏం లేదనుకుంటున్నావా నీ గురించి పట్టించుకోవడానికి. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు ఎక్కడన్నా కూడా డైహ్యూన్ గాడికి తెలీదు. అండ్ ఈవెన్ తో డైహ్యూన్ గాడు ఇక్కడికి వచ్చినా సరే నేను
చాలా ఈజీగా వాడిని కొట్టిపడేస్తా. సో అందుకే తాజున్ నువ్వు అసలు మీ వరి అవ్వకు అని డోగాడు అంటాడు. అండ్ తాజున్ గాడు డోగాడిని నమ్మేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిపి అట్లనే వీడియోస్ చేస్తూ ఉంటారు, డైన్ గాని ఎక్కిరిస్తూ. అండ్ ఆఫ్ కోర్స్ ఆ వీడియోస్ అన్ని కూడా చాలా పాపులర్ అయిపోతూ ఉంటాయి. అండ్ చాలా వ్యూస్, లైక్స్, కమెంట్స్ వస్తూ ఉంటాయి ఆ వీడియోస్ కి. అండ్ దాంతో బ్రాండ్ వాళ్ళు కూడా తాజున్ గడికి మెసేజ్ చేస్తారు ఫర్ ప్రమోషన్. అండ్ దాంతో ఆబ్వియస్లీ తాజున్ గడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు. బట్ గైస్ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే డైన్ గాడు రెస్పాండ్ అవుతాడు కాబట్టి తాజున్ గడి వీడియోస్ ని చూసి. అండ్ డైన్ గాడు అంటాడు వాడి వీడియోలో, ఇద్దరు అవళగాళ్ళు నన్ను ఎక్కిరిస్తూ అని తిడుతూ వీడియోస్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి. అండ్ నేను ఇన్ని రోజులు వాళ్ళని పట్టించుకోలే, బట్ ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. సో అందుకే వాళ్ళకి దూల తీర్చాల్సిన టైం వచ్చేసింది. అండ్ వాళ్ళిద్దరు పేర్లు తాజున్ అండ్ టోలీ. సో కంగ్రాచులేషన్స్ తాజున్ అండ్ టోలీ, యూ గాట్ మై అటెన్షన్. ఇప్పుడు నేను మీ ఇద్దరు కోసం వస్తున్నాను, మీ ఇద్దరికి దూల తీర్చడానికి అని డైన్ గాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు, డైన్ గడికి వీళ్ళిద్దరి పేర్లు ఎట్లా తెలిసిపోయినాయని. ఎట్లా అంటే కమెంట్స్ లో కొంతమంది చెప్పేస్తారు అనమాట వీళ్ళిద్దరి గురించి. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు జే హై స్కూల్ కి పోతారని కూడా చెప్పేస్తారు కమెంట్స్ లో కొంతమంది. సో అట్లా డైన్ గడికి తెలిసిపోయింది వీళ్ళిద్దరు పేర్లు అండ్ వీళ్ళు ఏ స్కూల్ కి పోతారు అని. అండ్ గైస్ తర్వాత డైన్ గాడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, లైక్ మేము ఇక్కడికి వచ్చినాము, అక్కడికి వెళ్ళాము వాళ్ళిద్దరిని వెతకడానికి అండ్ పట్టుకోవడానికి అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ తాజున్ అండ్ డోగాడు చాలా భయపడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు తాజున్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు అనమాట, బయటికి రాకుండా. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకు దాక్కున్నారు, వేరే ఎక్కడికైనా పోయి దాక్కోవచ్చు కదా, డైన్ గాడు తాజున్ గడి అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ గైస్ తాజున్ గడికి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట. సో అందుకే వాడి అడ్రస్ ఎవరికి తెలియదు అనమాట. సో అందుకే డైన్ గాడు ఇక్కడికి రాలేడు అని, అందుకే వీళ్ళిద్దరు ఇక్కడే దాక్కుని ఉంటారు. బట్ గైస్ ఇప్పుడు కూడా తాజున్ గాడు ఫేస్బుక్ ని చూస్తుంటాడు అనమాట, లైక్ వాడి వీడియోకి ఎన్ని లైక్స్ అండ్ కమెంట్స్ వచ్చినాయని. దాంతో డో గాడు వాడుతూ అంటాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేరా, డైన్ వాళ్ళు ట్రాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నువ్వు ఏం చేస్తావో అని డో గాడు అంటాడు వాడుతో. బట్ ఆఫ్ కోర్స్ అప్పుడు కూడా తాజున్ గాడు అట్లా చేయడు. అండ్ వాడు అట్లనే ఫేస్బుక్ చూస్తూ ఉంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే తాజున్ గాడు రోజు ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తూ ఉండేవాడు కదా, సో ఆ అమ్మాయి ఇప్పుడు రిప్లై ఇస్తుంది అనమాట వీడికి. దాంతో తాజున్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అమ్మాయి అనగానే చూడండి డో గాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుండో. అండ్ తర్వాత తాజున్ గాడికి తనతో ఏం మాట్లాడాలో అర్థం కాదు. వాడు ఆ అమ్మాయిని వెదర్ మంచిగుందని అడుగుదాం అనుకుంటాడు. అండ్ ఆల్సో తన హాబీస్ గురించి కూడా అడుగుదామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే డో గాడు తాజున్ గాడి ఫోన్ లాగేసుకుంటాడు. అండ్ వాడు మెసేజ్ పెడతాడు ఆ అమ్మాయికి, మనం కలుద్దామా, నేను నాతో పాటు నా ఫ్రెండ్ ని పట్టుకొస్తా, నువ్వు కూడా నీ ఫ్రెండ్ ని పట్టుకురా అని డో గాడు మెసేజ్ పెడతాడు ఆ అమ్మాయికి. అండ్ గైస్ ఆ అమ్మాయి ఒప్పేసుకుంటది కలవడానికి అండ్ దాంతో పాటు తన ఫ్రెండ్ ని తీసుకురావడానికి. అండ్ గైస్ దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఇదొక స్కామ్ అని. బట్ తాజున్ గడికి అండ్ డో గడికి అర్థం కాదు. అండ్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు కెఫేకి ఆ అమ్మాయిలు ఇద్దరిని కలవడానికి. అండ్ గైస్ ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా వచ్చేస్తారు కూడా. బట్ గైస్ మనకి వాళ్ళ ముఖాలు చూపిరు అన్నట్ల, ఎందుకంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి. అన్నది ఏంటో తెలుసుదాకండి. అండ్ గైస్ పీరియడ్స్ మనం జాక్ ని చూస్తాం. అండ్ డైన్ గడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు జాక్ ని అడుగుతారు అనమాట అబౌట్ తాజున్. అండ్ సో వాళ్ళిద్దరు అసలు ఎక్కడ ఉన్నారని. బట్ మన జాక్ వాళ్ళతో అంటాడు, నాకు వాళ్ళ గురించి అసలు ఏమీ తెలియదని. అండ్ అట్లా అని జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ డైన్ గడి ఫ్రెండ్స్ కి ఏమో జాక్ కి యాటిట్యూడ్ నచ్చదు అనమాట. అండ్ వాళ్ళు అనుకుంటారు జాక్ మాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడట్లేదు అని. అండ్ దాంతో ఒకడు జాక్ ని కొట్టడానికి పోతాడు, అది కూడా వెనకల నుంచి. బట్ ఆఫ్ కోర్స్ మన జాక్ అట్లా అవ్వనేడు. అండ్ దాంతో ఆ బండడు చాలా భయపడిపోతాడు. అండ్ మన జాక్ వాళ్ళతో మంచిగా అంటాడు, నేను నా కాళ్ళతోనే మీ ఇద్దరిని కొట్టి పడేయగలను, సో అందుకే మీరు నా జోలికి రాకండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అని జాక్ వాళ్ళతో మంచిగా అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు చాలా భయపడిపోతారు. అండ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ ఫైట్ చేద్దని అనుకుంటారు జాక్ తో. బట్ గైస్ అప్పుడే ఎవడో బేస్బాల్ బ్యాట్ తో జాక్ చేయి మీద కొడతాడు అనమాట. అండ్ వాడు ఇప్పుడు డైన్ గాడే. అండ్ గైస్ డైన్ గాడు మళ్ళీ జాక్ గాడి హ్యాండ్స్ మీద కొడుతూ ఉంటాడు. అండ్ అసలే జాక్ రెండు చేతులు కూడా విరిగిపోయినాయి కదా ముందు, సో వాటి మీదనే మళ్ళీ కొట్టేసరికి జాక్ గాడికి చాలా నొప్పి వస్తుంది అనమాట. అండ్ తర్వాత డైన్ గాడు జాక్ తో అంటాడు, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా కాబట్టి అందుకే నేను నిన్ను వదిలేస్తున్నా ఇప్పుడు, లేకపోతే నేను నీకు ఇంకా దూలు తీసేసేవాడిని అని డైన్ గాడు జాక్ తో అంటాడు. అండ్ గైస్ దీంతో జాక్ కి పార్కే గుర్తొస్తాడు, ఎందుకంటే పార్క్ ఈ సిటీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జాక్ గాడు చాలా కొడతాడు కదా పార్క్ ని. అన్నప్పుడు జాక్ గాడు పార్క్ తో ఇట్లానే అంటాడు, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా కాబట్టి అందుకే నేను నిన్ను వదిలేస్తున్నా, లేకపోతే నేను నీకు ఇంకా దూలు తీసేసేవాడిని అని. ఇప్పుడు డైన్ గాడు ఎట్లయితే అన్నాడో జాక్ తో సేమ్ అట్లనే జాక్ గాడు పార్క్ తో అప్పుడు అట్లా అంటాడు. సో అందుకే ఇప్పుడు జాక్ గాడికి పార్క్ గుర్తొస్తాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం తాజున్ అండ్ డో గాడిని చూస్తాం. అండ్ గైస్ వాళ్ళిద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు చాలా డిఫరెంట్ గా ఉన్నారు కాబట్టి కంపేర్ టు దేర్ ఫోటోస్ ఇన్ ఫేస్బుక్. అండ్ దాంతో డో గాడికి అర్థమైపోద్ది వీళ్ళిద్దరు ఫోటోషాప్ యూజ్ చేస్తున్నారని. అండ్ తర్వాత డో గాడు ఏదో ఒక రీజన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వాడు తాజున్ గాడిని కూడా తీసుకొని వచ్చేస్తాడు బయటికి. అండ్ బయటకు వచ్చినాక వీళ్ళిద్దరు ఆ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ గైస్ అప్పటికడికి డైన్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు వచ్చి రాగానే డో గాడిని కొట్టిపడేస్తారు. అండ్ గైస్ ఇక్కడ జరుగుతుందంతా కూడా వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అప్పుడే డైన్ గాడు తాజున్ గాడిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ అక్కడ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు కదా ఇదంతా, సో వాళ్ళు పోలీసుని పిలుద్దామని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే డైన్ గాడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు పీపుల్ తో అంటారు, పోలీసుని పిలుస్తున్నారు కదా మీరు పిలవండి అని. అంత పీపుల్ అందరూ అనేసుకుంటారు తాజున్ గాడు ఏమో తప్పు చేసిండు అని, అందుకే వీళ్ళు వాడిని కొడుతున్నారు అని పీపుల్ అనేసుకుంటారు. అండ్ గైస్ అప్పుడే ఒక ఓల్డ్ మ్యాన్ తిడతాడు అనమాట డైన్ గాడిని, నాయిస్ ఎక్కువ చేయకండి అని. దీంతో డైన్ గాడు సారీ అని చెప్తాడు ఆ ఓల్డ్ మ్యాన్ కి. అండ్ గైస్ డైన్ గాడు ఇట్లా ఎందుకు వేస్తున్నాడు తెలుసా, వాడు మంచోడని అందరికి చూపేయాలి కదా. అండ్
గాడు మంచోడు అని అందరు నమ్మాలి కదా. అండ్ ఆల్సో ఇదంతా రికార్డ్ కూడా అవుతుంది కదా. సో వాడి ఇమేజ్ ని మంచిగా ఉంచుకోవాలి కదా. సో అందుకే వాడు ఇట్లా చేస్తుండో, వాడు ఏదో రియల్ గా మంచోడని కాదు. అండ్ గైస్ డాయిన్ గాడిది ఈ వీడియో ఆఫ్ కోర్స్ చాలా పాపులర్ అయిపోద్ది. అండ్ స్కూల్లో అందరు కూడా ఈ వీడియోని చూస్తారు. అండ్ మన డానియల్ అండ్ జాక్ కూడా చూస్తారు. అండ్ గైస్ అప్పుడే డాయిన్ గాడు ఇంకొక వీడియో పెడతాడు. అండ్ వాడు అంటాడు డో గాడు దొరికేషన్ నాకు, బట్ తాజన్ గాడు ఎస్కేప్ అయిపోయాడు. సో అందుకే ఇప్పుడు నేను వాడి కోసం వెతకబోతున్నాను. బట్ మీలో ఎవరికైనా తాజన్ గాడి గురించి తెలిస్తే వాడు ఎక్కడ ఉన్నాడని మీరు కమెంట్స్ లో నాకు చెప్పండి అని డాయిన్ గాడు అంటాడు. అండ్ గైస్ పీరేసాడు మనం తాజన్ గాని చూస్తాం. అండ్ వాడు ఒక గల్లీలో దాక్కుని ఉంటాడు. అండ్ వాడు ఆఫ్ కోర్స్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ వాడికి అర్థం కాదనమాట ఎక్కడ పోయి దాక్కోవాలని. బట్ గైస్ అప్పుడే ఇద్దరు వస్తారు వాడి దగ్గరికి. అండ్ వాళ్ళు తాజన్ గాడితో ఫోటో దిగుతారు. అండ్ గైస్ దీంతో తాజన్ గాడు అనేసుకుంటాడు ఇప్పుడు నేను ఒక స్టార్ అయిపోయినాను, నాకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అని. అంటే వాడికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతో గైస్ వాడు ఏం చేస్తాడు తెలుసా, వాడు మళ్ళీ ఒక వీడియో పెడతాడు అనమాట, అది కూడా డాయిన్ గాడి గురించే. అండ్ వాడు ఆ వీడియోలో అంటాడు డాయినో నువ్వంటే నాకు అసలు భయం లేదురా, అండ్ ఈసారి నువ్వు నన్ను తొక్కబి పట్టుకోలేవు అని అట్లా వాడు వీడియో చేసి అప్లోడ్ చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో కూడా చాలా పాపులర్ అయిపోద్ది. అండ్ గైస్ పీరేసాడు మనం డాయిన్ గాడిని చూస్తాం. అండ్ వాడు డో గాడిని కొడుతూ వాడికి చెప్తుంటాడు అనమాట లైక్ వీళ్ళిద్దరు ఇందాక ఎట్లా దొరికిపోయినారని. ఎట్లా అంటే వీళ్ళిద్దరు ఇందాక ఇద్దరు అమ్మాయిలు కలవడానికి పోయినారు కదా కేఫ్ కి. సో ఆ ఇద్దరు అమ్మాయిలు చెప్పేసినారు అనమాట డాయిన్ గాడికి తాజున్ అండ్ డో గాడి లొకేషన్. వాళ్ళిద్దరు కేఫ్ బయటికి వెళ్ళిపోగానే సో అట్లా వీళ్ళిద్దరు దొరికిపోయినారు డాయిన్ గాడికి. అండ్ గైస్ పీరేసాడు మనం జాక్ గాని చూస్తాం. అండ్ వాడు ఎక్కడికో పోతూ ఉంటాడు. అండ్ దాంతో డానియల్ అనుకుంటాడు జాక్ గాడు డో గాడిని కాపాడడానికి పోతున్నాడు అని. అండ్ జాక్ గాడు అందుకే పోతున్నాడు. బట్ వాడు డానియల్ తో అంటాడు నేనేమి డో గాడిని కాపాడడానికి పోవట్లేదు, నేను డాయిన్ గాడిని కొట్టడానికి పోతున్నా, ఎందుకంటే వాడు ముందు నన్ను కొట్టాడు కాబట్టి అని జాక్ గాడు అంటాడు. అండ్ అప్పుడే డానియల్ అనుకుంటాడు డో గాడు నన్ను చాలా బుల్లి చేసిండు, బట్ అలానే నేను వాడికి హెల్ప్ చేయకుండా వదిలేను కదా అని డానియల్ అనుకుంటాడు. అండ్ తను కూడా జాక్ గాడితో పోతాడు టు సేవ్ డో. అండ్ గైస్ పీరేసాడు మనం వాస్కోని చూస్తాం. అండ్ తనకి కూడా అఫ్ కోర్స్ తెలిసిపోద్ది ఏమైతే అవుతుందో, అదంతా కూడా తెలిసిపోద్ది అనమాట. అండ్ దాంతో మన వాస్కో ఒక్కటి పోదామని అనుకుంటాడు టు సేవ్ హిస్ క్లాస్మేట్. అంటే తాజిన్ గాడు మన వాస్కో ఒక క్లాస్మేట్ అనమాట. అండ్ గైస్ వాస్కో ఏమి తాజిన్ గాడు తన క్లాస్మేట్ అని కాపాడడానికి పోవట్లేదు, తను గోల్డెన్ రిట్రీవర్ ని చూడాలని అనుకుంటున్నాడు. సో అందుకే తను తాజిన్ గాడిని కాపాడడానికి పోతున్నాడు. అండ్ గైస్ పీరేసాడు మనం తాజిన్ గాడిని చూస్తాం. అండ్ వాడు ఒక దగ్గర దాక్కుని ఉంటాడు. బట్ అప్పుడే ఇక్కడికి డాయిన్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ దాంతో వాడు అఫ్ కోర్స్ చాలా భయపడిపోతూ ఉంటాడు వాడు ఎక్కడ దొరికిపోతాడా అని. అండ్ అఫ్ కోర్స్ వాడు దొరికిపోతాడు. అండ్ తర్వాత డాయిన్ గాడు వీడియో చేస్తాడు తాజిన్ గాడు దొరికేసినందుకు. అండ్ గైస్ పీరేసాడు మన డానియల్ అండ్ జాక్ వచ్చేస్తారు డాయిన్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికి. బట్ గైస్ అప్పుడెక్కడికి మన వాస్కో కూడా వచ్చేస్తాడు. అండ్ దాంతో డానియల్ అండ్ జాక్ షాక్ అయిపోతారు వాస్కో ఎందుకు వచ్చాడు అని. అండ్ దాంతో వాస్కో అంటాడు నేను మీకు హెల్ప్ చేయడానికి రాలేదు, నేను తాజిన్ గాడిని కాపాడడానికి వచ్చాను అని వాస్కో అంటాడు. అండ్ అప్పుడే డానియల్ వాస్కోని అడుగుతాడు నువ్వు ఒంటరిగా వచ్చినావు ఇక్కడికి అని. అండ్ దాంతో వాస్కో అంటాడు అవును నేను ఒంటరిగానే వచ్చాను ఇక్కడికి, బట్ నాకు ఏమైనా హెల్ప్ అవసరం అయితే మా వాళ్ళు వచ్చేస్తారు నా దగ్గరికి, నేను ఎక్కడంటే అక్కడికి, ఎందుకంటే నేను జేస్తో మాట్లాడగలను కాబట్టి, అది కూడా టెలిపాథికలీ అని వాస్కో అంటాడు. అండ్ దాంతో డానియల్ అండ్ జాక్ చాలా షాక్ అయిపోతారు అట్లా ఎట్లా అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఒకసారి జేస్ గాడు వాస్కోతో అంటాడు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు తెలిసిపోద్ది, ఎందుకంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, అందుకే మన ఇద్దరం టెలిపాథికలీ మాట్లాడుకోగలము అని జేస్ గాడు వాస్కోతో అంటాడు. బట్ అఫ్ కోర్స్ అది నిజం కాదు, అబద్ధము. యాక్చువల్ గా అయితే జేస్ గాడు ఒక ట్రాకింగ్ యాప్ ఇన్స్టాల్ చేశాడు అనమాట వాస్కో ఫోన్ లో. సో అందుకే వాడికి వాస్కో ఒక లొకేషన్ తెలిసిపోతూ ఉంటది వాస్కో ఎక్కడికి వెళ్ళినా సరే. బట్ వాడు వాస్కోతో అబద్ధం చెప్తాడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మన ఇద్దరము టెలిపాథికలీ మాట్లాడుకోగలము అని. బట్ ఆ అబద్ధాన్ని వాస్కో నమ్మేస్తాడు, అందుకే తను డానియల్ అండ్ జాక్ తో అట్లా అంటాడు. అండ్ గైస్ వీరేసుడు మనం డాయిన్ వాళ్ళని చూస్తాం. అండ్ వాడు చలిలో వాళ్ళిద్దరిని ఏమీ లేకుండా కింద కూర్చోబెడతాడు. అండ్ వీడియో తీస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని. అండ్ మన వాస్కో డానియల్ అండ్ జాక్ దూరం నుంచి చూస్తూ ఉంటారు వీళ్ళని. అండ్ గైస్ ఎప్పుడే డాయిన్ గాడు తాజున్ గాడికి హీట్ ప్యాక్ ఇస్తాడు అని అంటాడు నువ్వు చాలా మంచిగా యాక్ట్ చేసినవరా అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ మన డానియల్ అండ్ జాక్ చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఇప్పటి వరకు ఏదైతే అయిందో అదంతా నిజం కాదనమాట. అంటే కేఫ్ బయట తాజున్ గాడు అండ్ డో గాడు దొరికిపోయినారు చూడండి, అక్కడ వరకు అయితే అంతా నిజమే. బట్ దాని తర్వాత తాజున్ గాడు ఎస్కేప్ అయిపోవడము అండ్ దాక్కోవడం ఇదంతా నిజం కాదనమాట. ఇదంతా కూడా డాయిన్ గాడు ప్లాన్ అనమాట. అండ్ గైస్ వాడు అట్లా ఎందుకు వేసినాడు తెలుసా, ఎందుకంటే తాజున్ గాడి వల్ల డాయిన్ గాడికి ఎక్కువ వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ వస్తుంది కాబట్టి. అండ్ యాక్చువల్ గా అయితే వాడు తలుచుకుంటే వాడు ఎప్పుడో తాజున్ గాడిని అండ్ డో గాడిని పట్టించుకునేవాడు. బట్ వాడు అట్లా చేయలేదు, వాడు వెయిట్ చేసిండు పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ పెరగడానికి. అండ్ ఆల్సో వీడు పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ని పెంచాడు కూడా తాజున్ గాడిని ఎస్కేప్ అయిపించి అండ్ మళ్ళీ వాడి కోసం వెతికినట్టు యాక్ట్ చేసి. అండ్ ఇట్లా వీడు కావాలని చేసిండు వీడికి ఎక్కువ వ్యూస్ రావడానికి అండ్ ఎక్కువ ఎంగేజ్మెంట్ రావడానికి. అండ్ గైస్ ఇప్పుడు కూడా డాయిన్ గాడు ఒక ప్లాన్ వేస్తాడు. అండ్ వాడి ప్లాన్ ఏంటో తెలుసా, తాజున్ అండ్ డో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి కిందకి దూకేసి పారిపోవాలంట. అండ్ అఫ్ కోర్స్ అట్లా అవ్వదు, ఎందుకంటే మనల్ ముగ్గురు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి. బట్ గైస్ అప్పటికప్పుడు డాయిన్ గాడు ఇంకొక ప్లాన్ వేస్తాడు. లైక్ మన డానియల్ వాస్కో అండ్ జాక్
తాజున్ అండ్ డోగాన్ని కాపాడడానికి వస్తారంట. అండ్ డాయన్ గాడు మనల్ని ముక్కుని డిఫీ చేస్తాడంట. సో ఇట్లా చేసి వాడు ఇంకా వ్యూస్ అండ్ ఫాలోవర్స్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే డాయన్ గాడి ప్లాన్ ఏంటో తెలుసా, వాడు ఇట్లా ఇవన్నీ చేసి వాడి అకౌంట్ యొక్క వర్త్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. అండ్ అట్లా పెంచుకున్నాక వాడి అకౌంట్ ని అమ్మేస్తాడంట. అండ్ అప్పుడు వాడికి అఫ్ కోర్స్ చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి కదా, సో అందుకే డాయన్ గాడు అట్లా చేయాలని అనుకుంటున్నాడు. బట్ అఫ్ కోర్స్ మన వాస్కో వాడి మాటలు అసలు విండు. అతను తాజన్ గాడితో అంటాడు, నువ్వే కదరా ఇదంతా స్టార్ట్ చేసింది, సో అందుకే నువ్వు డాయన్ గాడికి సారీ అని చెప్పేసి అప్పుడు మనం ఇద్దరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని వాస్కో తాజన్ గాడితో అంటాడు. అండ్ దాంతో డాయన్ గాడు అంటాడు, ఇదంతా అయ్యేంత వరకు ఎవరు కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేరు అని. అండ్ దాంతో వాస్కో తాజన్ గాడితో అంటాడు, నువ్వు నిజంగానే ఇట్లా ఫిల్మ్ అవ్వాలని అనుకుంటున్నావా? ఒకవేళ అట్లయితే నువ్వు నాకు చెప్పు, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని వాస్కో వాడితో అంటాడు. అండ్ గైస్ తాజన్ గాడికి కావాల్సింది ఏంటి, జస్ట్ కొంచెం అటెన్షన్ కదా, బట్ దాని వల్ల ఎంతగానో అయిపోతుందని వాడు కూడా తెలియదు కదా. సో ఇదే విషయం వాడు ఏడుస్తూ వాస్కోతో చెప్తాడు. అండ్ దాంతో మన వాస్కో వాడు చేపట్టుకుని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ డాయన్ గాడు వాస్కోని ఆపేస్తాడు. అండ్ దాంతో మన వాస్కో వాడితో అంటాడు, నువ్వు నన్ను ఆపినావనుకో ఇంకోసారి నేను నిన్ను కొట్టిపడేస్తా అని వాస్కో వాడితో అంటాడు. అండ్ దాంతో డాయన్ గాడు వాస్కో కాలర్ పట్టేసుకుంటాడు. అండ్ దాంతో మన వాస్కో వాడు చేయి పట్టేసుకుంటాడు. అండ్ దాంతో డాయన్ గాడు ఆటోమేటికల్లీ వదిలేస్తాడు వాస్కో కాలర్ ని, ఎందుకంటే వాడికి వాడి చేయి నొప్పి వస్తుంది కాబట్టి వాస్కో వాడి చేయి పట్టుకోవడంతో. అండ్ డాయన్ గాడికి అర్థమైపోద్ది వాస్కోతో పెట్టుకోకూడదు అని. అండ్ దాంతో మన వాస్కో డాయన్ గాడితో అంటాడు, నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు ఇక్కడికి, నేను నా ఫ్రెండ్ ని తీసుకోవడానికి వచ్చాను అంతే అని వాస్కో అంటాడు వాడు. అండ్ గైస్ దీంతో డాయన్ గాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాస్కోతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదని, ఎందుకంటే వాడికి ఇప్పుడు అర్థమైపోయింది కదా వాస్కో ఎంత స్ట్రాంగ్ అని. సో అందుకే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాస్కోతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని. అండ్ గైస్ డాయన్ గాడు వాస్కోతో అంటాడు, నువ్వు తాజన్ గాడి కోసమే వచ్చినావు కదా, సో వాడిని తీసుకుని నువ్వు వెళ్ళిపో, నేను మిగతా ఫిల్మింగ్ డోగాడితో చేస్తా అని డాయన్ గాడు అంటాడు వాస్కోతో. అండ్ దీంతో మన వాస్కోకి ఏం చేయాలో అర్థం కాదు. అతను జాక్ గాని చూస్తుంటాడు, జాక్ గాడు డోగాని కాపాడుతాడు అని. బట్ జాక్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, డాయన్ గాని కొట్టడానికి కదా. బట్ ఆఫ్ కోర్స్ జాక్ కేర్స్ అబౌట్ హిస్ ఫ్రెండ్, వాడు జస్ట్ చూపిడంతే. అండ్ గైస్ తర్వాత డాయన్ గాడు వాడి బేస్బాల్ బ్యాట్ ని కింద పడేస్తాడు టు ఫైట్ విత్ జాక్, అది కూడా బేరాన్స్ తో. అండ్ దాంతో జాక్ గాడు డాయన్ గాడితో అంటాడు, నీ బ్యాట్ మళ్ళీ తీసుకోరా, నువ్వు రిగ్రెట్ అవ్వక ముందే అని జాక్ గాడు మంచిగా అంటాడు డాయన్ గాడితో. బట్ డాయన్ గాడు తీసుకోడు అనమాట. అండ్ గైస్ డాయన్ గాడు జాక్ గాడి లెగ్స్ నే చూస్తుంటాడు, జాక్ గాడు ఓన్లీ కిక్సే చేస్తాడు అని. బట్ నో మన జాక్ పంచ్ చేస్తాడు డాయన్ గాడిని ఈసారి, అది కూడా 2 సార్లు. అండ్ దాంతో డాయన్ గాడి పని అయిపోద్ది. అంత జాక్ గాడు తన జాకెట్ డోగాడికి ఇస్తాడు, వాడికి చలేస్తుంది కాబట్టి. అండ్ మన వాస్కో డాయన్ గాడి ఫ్రెండ్స్ కి దూల తెచ్చేస్తాడు. బట్ గైస్ మన డానియల్ ఏం చేయలేదు కదా. అండ్ దాంతో వాస్కో డానియల్ కి చెప్తాడు, నువ్వు ఒక వీడియో చేయి, అండ్ దాంట్లో డాయన్ గాడి గురించి చెప్పు, వాడు ఏం చేసిండో వాటి గురించి చెప్పు అని వాస్కో డానియల్ కి చెప్తాడు. అండ్ దాంతో డానియల్ అట్లనే చేస్తాడు. అండ్ గైస్ ఆ వీడియో చాలా చాలా పాపులర్ అయిపోద్ది అండ్ అందరికి తెలిసిపోద్ది అనమాట డాయన్ గాడి గురించి. బట్ గైస్ అయినా సరే ఎవరు కూడా డాయన్ గాడిని హేట్ చేయరు, అందరు కూడా వాడిని సపోర్ట్ చేస్తుంటారు. అండ్ తాజన్ గాడిని అందరు హేట్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ తర్వాత మనం జాక్ గాని చూస్తాం. అండ్ ఇప్పుడు కూడా స్కూల్లో మీరనే వాడికి తినిపిస్తూ ఉంటది. అండ్ అప్పుడు మనం జిహో గాని చూస్తాం. అండ్ వీడు వాడి జిమ్ యూనిఫామ్ మర్చిపోండి అనమాట ఇంట్లో. అండ్ దీంతో వీడికి అర్థం కాదు ఎవరిని అడగాల అని, ఎందుకంటే వీడికి ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి. సో అందుకే వాడు అట్లా అనుకుంటూ ఉంటాడు. బట్ కాసేపు డోగాడు వాడి జిమ్ యూనిఫామ్ ఇచ్చేస్తాడు జిహోకి, నేను ఆ క్లాస్ కి రావట్లే అని చెప్పి. అంటే డోగాడు మంచిగా మారుతున్నాడు అనమాట ఇప్పుడు అని చూసి జాక్ గాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం తాజన్ గాని చూస్తాం. అండ్ వాడు ఒక గోల్డెన్ రిట్రీవర్ ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాడు. అండ్ ఆ డాగ్ ని చూడడానికి మన వాస్కో అండ్ చేసి వస్తారు. అండ్ ఇట్లా తాజన్ గాడు ఇంకా మారిపోతాడు, అంటే అబద్ధాలు చెప్పడం ఆపేస్తాడు ఫర్ ద అటెన్షన్. అండ్ ఆ ఫేస్బుక్ కూడా వీడు ఆపేషన్ అనుకుంటే ఇంకా. అండ్ ఆల్సో గైస్ మన డానియల్, వాస్కో అండ్ జాక్ తాజన్ అండ్ డోగాని కాపాడడానికి వెళ్ళారు కదా. సో అప్పుడు జే కూడా వాళ్ళతో పాటు వస్తుండ అనమాట మనోళ్ళకి హెల్ప్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే జే తప్పిపోయింది అనమాట, సో అందుకే తను రాలేకపోయింది మనోళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్కు ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.